అందరికీ జై శ్రీ గణేష. నేను ఈరోజు ఖైరతాబాద్ కనిష్ట కూడా ఉన్నా. సో నిన్న అప్డేట్ ఇద్దామనుకున్నా కానీ ఇవ్వలేకపోయినా. సో వర్షం ఫుల్ పడుతుండే అండ్ దగ్గరికి అయితే చూద్దాం. ఫేస్ వర్క్ అయితే నడుస్తుంది. సో స్వామివారిది మెయిన్ ఫేస్ అయితే తొండం భాగం ఒకటి మిగిలింది. మిగతా ఏమంటారు, యాక్చువల్లీ నేను నిన్న ఏమనుకున్నా అంటే నిన్ననే పోస్టర్ రిలీజ్ అయితే అనుకున్నా, బట్ రిలీజ్ కాలేదు. సో చూద్దాం, ఈరోజు రిలీజ్ అవుతుందేమో. సో ఇంకోటి ఏంటంటే స్వామివారికి 6-7 ఫేస్లు సేమ్ ఉండవు. సో మెయిన్ ఫేస్ ఒకటి గణేషుడు, మిగతా అంతా అమ్మవారు, లేకపోతే అమ్మవారు ఇంకా శివుడు అట్లా రావచ్చు. సో చూద్దాం, దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మనం కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇట్లా రెగ్యులర్గా వస్తారు. నిన్న ఇద్దాం అనుకున్నా, వర్షం అయితే ఫుల్ పడుతుండే. సో ఇది అప్డేట్. సో చూద్దాం, దగ్గరికి వెళ్ళి. థ్యాంక్ యూ. సో ఇక్కడ నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో మైక్ ప్రాబ్లం వల్ల. సో మేజర్గా అంటే ఇక్కడ స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఫేసెస్, కానీ ఇది ఏ విగ్రహానికి వస్తుందో తెలియదు, అంటే ఏ టైప్ ఆఫ్ దేవుడు వస్తుందో తెలియదు. సో చూడాలి వస్తుంది. సో ఇక్కడైతే ఫేసెస్ నడుస్తున్నాయి, అంటే స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ 3 అండ్ రైట్ సైడ్ 3. మెయిన్ అయితే గణేష్ ఫేస్ మధ్యలో. సో శివుడు ఫేసెస్ కూడా సీత మాత పార్వతి మాత ఫేసెస్ తెలియదు. సో ఏమంటారు అంటే బయట పోస్టర్స్ చూపిస్తారు. అండ్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసినాక అండ్ ఇక్కడ కూడా మొత్తం చేసి వర్క్ అయితే రైట్ లెఫ్ట్ సైడ్ మండలం. సో మొత్తం కేసు ఫేసెస్ అన్ని కంప్లీట్ చేసినాక ఫిక్సింగ్ అంటే గణేష్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూస్తారా, ఇక్కడ ఇది ఒక ఫేస్ అండ్ మెయిన్గా కనెక్షన్ అదొక ఫేస్. సో ఈ 2 ఫేస్ అక్కడ ఒక 3 ఇస్తే తయారు చేస్తారు. ఇస్తే యాక్చువల్లీ కిరీటం వచ్చేసరికి అటాక్ చేస్తారు, అంటే చూస్తారు కదా. సో అట్లా మెజర్మెంట్ చూసుకుంటా చూస్తారు. మెజర్మెంట్స్తో పాటు చూస్తారు. ఇక్కడ మెయిన్ గణేష్ ఫేస్ ఇక్కడ చూస్తారా, ఇట్లా మెజర్మెంట్ చూసుకుంటా ఇది 4 పాటు ముక్కు బతుకున్నాం. సో ఈ కీటం వచ్చేసరికి పైన కీటం చూసినట్టు ఇక్కడ కూడా కీటం పెట్టారు. సో కీటం వచ్చేసరికి దీనికి అటాక్ చేశారు. ఈ 3 ఫేసులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో చూపిస్తా కీటం. యాక్చువల్ అయితే ఇది కూడా ఒక ఫేస్ అండ్ ఇది ఒకటి 3 చేస్తారు. అండ్ ఈ కీటం వచ్చేసరికి చిన్నగా ఇక్కడ అటాక్ చేస్తారు. కీటం అటాక్ చేస్తారు స్క్వేర్గా అటాక్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కాన్సన్ట్రేషన్ వాళ్ళు అంటే తాళ్ళని రౌండ్గా వేసి అంటే ఒక చుట్టూ పెడుతుంది. అంటే తడకలు పెట్టాలని వేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మేజర్ అప్డేట్ జీవితం వచ్చేసింది. సామాన్య సంబంధించిన జీవితం చూసేవారు జీవితం దానికి సంబంధించిన టీం మాత్రం వస్తారు. సో ఇది గణేష్ ఫస్ట్ పెట్టిన ప్లేస్ అది. ఫస్ట్ 150 అండ్ ఇక్కడ ఒకటి సాంగ్ అక్కడికి కూడా ఇక్కడ ఫేస్ నడుస్తుంది. ఫేస్ వరకు వెళ్ళి చేస్తారు. సో ఇక్కడ ఫేస్ అన్నవాళ్ళు. అండ్ అక్కడ చెయ్యి కూడా ఉంది. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ తీరం మర్చిపోయినా అక్కడ చెయ్యి. అండ్ ఇక్కడ చూసారా స్వామివారికి సంబంధించిన బ్యాక్ డ్రాప్. సో మేజర్గా అయితే ఇదే అప్డేట్. చెయ్యి ఫేస్ గణేష్ బ్యాక్ సైడ్. ఇక్కడ రిజర్వ్కి వస్తే నాకు చూపిస్తున్నారు బ్యాక్ సైడ్ వర్షం నడుస్తుంది. సో డిస్టర్బెన్స్ కాకుండా అయితే చూసుకుంటున్నా. ఇక్కడైతే ఏం అప్డేట్స్ లేవు మేజర్గా. చూస్తారా, ఇక్కడ మేజర్గా ఏం అప్డేట్స్ లేవు. జస్ట్ స్టేజ్ కట్టారు, బ్యాక్ సైడ్ జాలీ కట్టారు, బోర్డు లెక్క.
పైన రేకులు. సో ఈ అప్డేట్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. సారీ, ఇది ఇందాక చెప్పిన బ్యాక్ సైడ్ అని. సారీ, ఇది కాదు బ్యాక్ సైడ్, ఇది కూడా ఒక ఫేస్ స్వామివారి ఫేస్ ఇది. అంటే గణేష్ కాదు, వేరే స్వామిది. అంటే నాకు తెలిసి రాముడు రావచ్చు, లేకపోతే ఏమంటారు శివుడు రావచ్చు, లేకపోతే దేవత పార్వతి అని రావచ్చు. సో ఇది లెఫ్ట్ ఆర్ రైట్, లేకపోతే మెయిన్ గణేష్కి సైడ్కి ఉండొచ్చు. నాకు తెలిసి అయితే రైట్ సైడ్ విగ్రహానికి అయితే అనుకుంటా. సో ఇక్కడ చూస్తారా, లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఇక్కడ కర్వ్ లెక్క ఉంది. లాస్ట్ టైం అయితే స్ట్రైట్ ఉంటుండే, ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చి, అండ్ ఇక్కడ మాత్రం ఇట్లా ఈ షేప్ రాకుండే, అంటే సైడ్లకు కవర్ లెక్క రాకుండే. సో ఇది అప్డేట్ మేజర్గా ఏం లేదు, అంటే ఫేసెస్ నడుస్తున్నాయి. ఇంకా పోస్టర్ ఒకటి రిలీజ్ అవుతుంది నాకు తెలిసి ఈరోజు రేపైనా. అక్కడ అయితే చేతులు పెట్టారు, ఆ స్వామివారికి సంబంధించిన చేతులు చాలా 14 హ్యాండ్స్ చేశారు. తడకలు ఇందాక చెప్పినగా కార్పెంటరీ టీమ్ వీళ్ళు కూడా వచ్చారు, జ్యూట్ అవంతా కూడా వచ్చేసింది. అండ్ మీకు రూట్ చెప్తా, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా. సో ఇటు పోతే రైట్ గణేష్కి లెఫ్ట్ సైడ్, అంటే ఇటు తిరిగి లెఫ్ట్ సైడ్ అంటే ఐమాక్స్ నెక్లెస్ రోడ్, ఇంకా ట్యాంక్ బండ్ రోడ్డు. సో ఇటు పోతే రైల్వే గేట్ వస్తుంది, రైల్వే గేట్ మెట్రో కూడా వస్తుంది, హైదరాబాద్ మెట్రో. సో ఇటు పోతే శ్రీరా లక్కీ కపుల్. సో గణేష్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇటు సైడ్ నుంచి తీసుకుపోతారు. ఇటు నుంచి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వస్తుంది, ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ తీసుకుపోతారు. సో ఇది అప్డేటు. మేజర్గా అయితే అప్డేట్స్ ఏం లేవు. సో ఇక్కడికి వెళ్ళి మొత్తం చెప్తాను. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మెయిన్గా లైవ్ కూడా రానికి ట్రై చేస్తాం ఒకవేళ 200 సబ్స్క్రైబర్స్ అయిపోయినాక, ఎందుకంటే కొంచెం రీచ్ వస్తలేదు. సో కొత్త వాళ్ళకి రికమెండ్ అయితే లైక్ చేయడం ద్వారా. సో ప్లీజ్ లైక్ చేయరు, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేజర్గా అయితే ఫేసెస్ నడుస్తున్నాయి, ఫేసులు. స్వామివారి మెయిన్ పార్ట్ అయితే ఏం నడుస్తలేదు, చూసురా ఏం నడుస్తలేదు. బట్ ఫేసెస్ ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సంబంధించిన స్వామివారి విగ్రహాలకి ఫేసులు నడుస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్ అయితే రిలీజ్ అవ్వచ్చు ఈరోజు అయితే రేపైనా చూద్దాం. ఒకవేళ రిలీజ్ అయితే పక్కా అప్డేట్ ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయరు, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. స్వామివారికి సంబంధించిన జూట్ అండ్ మట్టి కూడా స్టార్ట్ అవుతుంది, 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. అంటే జూట్ తీసుకొచ్చారు, తాళ్ళు కూడా తీసుకొచ్చారు. సో మట్టి కూడా తీసుకొస్తారు కొన్ని రోజుల తర్వాత. 2-3 డేస్లో మట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. చెప్తా రెగ్యులర్గా ఏమేమి, అంటే రెగ్యులర్ అప్డేట్ ఇస్తూనే ఉంటారు. చెన్నై నుంచి ఇంకా రాలేదు, వస్తారు రేపు ఎల్లుండి కల్లా వచ్చేస్తారు. ఇది అప్డేట్ మేజర్గా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు, పాత వాళ్ళు లైక్ చేయరు. సో షేర్ చేస్తే కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో లైక్ చేస్తే కూడా అంతే, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మెయిన్గా 200కి అయితే చాలా క్లోజ్ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.